ఈరోజు మనము 10th క్లాస్ అందులో 275 పేజీ ఫిజికల్ సైన్స్ రెండవ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాము. ఒక విద్యుత్ మోటారు 220 వోల్టేజ్ వైర్ నుండి 5 యాంపీల విద్యుత్ తీసుకుంటుంది. మోటార్ సామర్థ్యము మరియు 2 గంటలు వినియోగించిన శక్తిని లెక్కించండి. ఈ ఎలక్ట్రిక్ మోటార్ టేక్స్ 5 amperes from a 220 volts of the line. Determine the power of the motor and energy consumed in 2 hours. In this problem, charge we want to find out. Charge is equal to Q with a question mark. Voltage is a V. వోల్టేజ్ని తెలుగులో కూడా వోల్టేజ్ అంటాము. 220 వాట్స్. కరెంట్ I. కరెంటే అంటాము. I ఈజ్ ఈక్వల్ టు 5 amperes. ఫస్ట్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు P ఇంటూ T. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు P మీన్స్ పవర్, T ఈజ్ టైం. శక్తి ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం. శక్తి ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యము ఇంటూ కాలము. పవర్ని సామర్థ్యం అంటాము, టైంని కాలం అంటాం. కాబట్టి దీన్ని P ఇంటూ T చేయడం వల్ల ఆ యొక్క శక్తిని క్యాలిక్యులేట్ చేయవచ్చు. నెక్స్ట్ ఇక్కడ మనకు ప్రాబ్లంలో V ఇచ్చాడు, I వాల్యూ ఇచ్చాడు. V ఈజ్ ఏ వోల్టేజ్ ఇచ్చాడు, I ఈజ్ ఏ కరెంట్ ఇచ్చాడు. V వోల్టేజ్ వచ్చి 220 volts ఇచ్చాడు, కరెంట్ 5 amperes ఇచ్చాడు. కాబట్టి వీటి రిలేషను V ఇంటూ I ద్వారా వాటి యొక్క సామర్థ్యాన్ని ఫస్ట్ కనుగొందాం. అంటే సామర్థ్యం ఈజ్ ఈక్వల్ టు వోల్టేజ్ ఇంటూ కరెంట్, P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ I. V వాల్యూ ఎంత ఇచ్చాడు? 220 volts ఇచ్చాడు, ఇంటూ కరెంటు 5 amperes. P ఈజ్ ఈక్వల్ టు V ఇంటూ Iలో చేస్తే మనకు 220 ఇంటూ 5 1100 watts వస్తుంది. నౌ వీ వాంట్ టు క్యాలిక్యులేట్ ఎనర్జీ, ఈ వాల్యూకి క్యాలిక్యులేట్ చేయాలి. కాబట్టి మనకు వీఆర్ గెటింగ్ P ఈజ్ ఈక్వల్ టు VI నుంచి 1100 watts వచ్చింది. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా P ఇంటూ T. P అంటే దట్ ఈజ్ ఏ పవర్ ఇంటూ టైం, ద సామర్థ్యము ఇంటూ టైం. శక్తి ఈజ్ ఈక్వల్ టు సామర్థ్యం ఇంటూ టైం. కాబట్టి P వాల్యూ 1100 watts మనం క్యాలిక్యులేట్ చేస్తాము. ఇంటూ టైం ఈజ్ ఏ 2 hours. 1 అవర్కి 3600 seconds కాబట్టి 2 అవర్స్కి 3602 కాబట్టి 7200 seconds వస్తుంది. ఇది కాలంని మనము సెకండ్లో తీసుకోవడం జరిగింది. అప్పుడు P ఇంటూ T చేయడం వల్ల మనకు వాల్యూ 79,20,000 joules వస్తుంది. దీన్ని మనము కిలో జౌల్స్లో కన్వర్ట్ చేస్తే 7.9 ఇంటూ 10⁶ joules సమానం. లేకపోతే ఈ శక్తి ఈజ్ ఈక్వల్ టు పవర్ ఇంటూ టైం అనదర్ మెథడ్లో కిలో వాట్స్లో మనం చేయాలనుకుంటే 1000 watts ఇంటూ 2 hours, దట్ ఈస్ యూ కెన్ గెట్ 2.2 కిలోవాట్ పర్ అవర్. మీకు ఇది కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయగలను ఆశిస్తున్నాను.